ఊరందరూ ఏకమయ్యారు. మూతబడుతుందన్న స్కూల్ను తిరిగి ఇంగ్లీష్ మీడియం వైపు పరుగులు పెట్టారు. గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపై నిల్చొని ఏదైతే 25 మందితో ఉన్న స్కూల్ని 125 మందికి తీసుకొచ్చిన ఘటన క్యాసంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉంది. ప్రాథమిక పాఠశాలలో అందరూ కూడా ఏకమై గ్రామస్తులు తమ స్కూలు బాగుపడాలి, ఆ స్కూలుకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం వైపు పరుగులెత్తాలని చెప్పి గ్రామస్తులందరూ తీర్మానించారు. అసలు ఏం జరిగింది మీ స్కూల్లో? ఎంతమంది ముందు స్టూడెంట్స్ ఉంటే ఇంగ్లీష్ మీడియం వైపు ఎందుకు ఆలోచన చేశారు? నా పేరు ప్రవీణ్ గౌడ్. మా స్కూలు గత సంవత్సరం 23 మందితో ఉండే, అది 25 సంవత్సరానికి వచ్చేసరికి స్కూల్ను మూతపడే స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్కి వచ్చిన స్కూల్ మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని కావాలంటే మన స్కూల్ రాదన్న ఉద్దేశంతో మేము గ్రామస్తులం యువకులం ఏకమైనాము. దానికి తోడుగా ఇక్కడ ఉన్న టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిన మనకు కొత్త సార్లు వచ్చారు. వాళ్ళ సార్లు వచ్చినప్పుడు వాళ్ళకు బయట ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన అనుభవం ఉంది, స్కూల్ను డెవలప్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు మాతో టైప్ అయ్యారు. టైప్ అయిన తర్వాత ఈ స్కూల్కు ఏం కావాలి, ఎలా చేస్తే మరి మన కామారెడ్డి జిల్లాకు డిస్టిక్ దగ్గర ఉంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్ బాగాలేదంటే మన హెచ్ఎం నరసింహరావు సార్ అంటే ఆయన అక్కడ దేమే కళంలో పనిచేసిండు ఒక 8-9 సంవత్సరాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చేస్తే ఏం బాగుంటుంది, మన స్కూల్కి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మనం ముందుకెళ్తామన్న ఉద్దేశంతో ఫస్ట్ మనకు గదులు లేకుండా మొత్తానికి గదులు లేకుంటే ఫస్ట్ మనకు గదులు కావాలంటే దాతల సహకారంతో మా ఊరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మళ్ళీ గ్రామ పెద్దలు, యువకులు అందరూ మా ఉన్న ఆలోచనకు వాళ్ళు తోడైనారు. దానికి తోడు మాకు నరసింహరావు సార్ అంటే హెచ్ఎం వాళ్ళ ఉన్న టీం అంతా వాళ్ళు కూడా మాకు ఏకమై దీన్ని ఎట్లా చేసామనే దాదాపు సహకారం దాదాపు 8-9 లక్షల ఫండ్ కలెక్ట్ చేసి ఈ స్కూల్కు 3 రూమ్లు వేసాము. దీనికి వాటర్ ఫెసిలిటీ కల్పించినాము, బాత్రూమ్స్ కల్పించాము. అయితే ఈ స్కూల్కు ఇంకా మంచి అభివృద్ధి చెందాలంటే గవర్నమెంట్ సహకారం కూడా మాకు అవసరం ఉంటుంది. కాబట్టి మీడియా ద్వారా మనం తెలియజేస్తుంది ఏంటంటే మా ఊరికి ఈ స్కూల్కి ఒక బిల్డింగ్ శాంక్షన్ అయితే మనకు అధునాతనంగా ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ పరంగా మనకు ఒక బిల్డింగ్ శాంక్షన్ అయితే ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకున్నారు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకు అందరూ మాకు ఆ విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, మీ స్కూలు ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తుంది. మీ గతంలో అసలు ఇంగ్లీష్ మీడియమే లేని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు మీ ఊర్లో. ఎట్లా ఉంటుంది మీ పిల్లలకి? మేము చిన్నగా ఉండగా సారు ఉండ్రి 4 సార్లు ఉండ్రి. మా అప్పుడు 30 సంవత్సరాల గతం కింద ఈ 4 సార్లు తెలుగు చెప్పుదురు. అయితే ఈ ఇంగ్లీషు మీడియం ఇవన్నీ లేకుండే ఈ పిల్లలు చేయబట్టి కొంతమంది ఇప్పటి పిల్లలు ఈడ స్కూల్ సరిగా చెప్పక ప్రైవేట్ చదివించుండ్రు. అయితే ఈ సార్ వచ్చిన వద్దుగా నిరు నుంచి ఈ 25 మంది పిల్లలు అయిపోయారు, ఈ స్కూల్ పడిపోతుందని చెప్పారు. చెప్తే ఆ సార్ వచ్చిన వద్దుగా ఇక ఒకటి అన్నట్టు 100 మీదకి వెళ్ళి 120 మంది దాకా చెందిండ్రు. ఈ పిల్లలు అసలు వాళ్ళు వాళ్ళను సహకరించి ఇక ఎట్లా చేద్దాం ఏం కథ అని పెద్దలు నడుచుకొని ఊళ్ళో కొంతమంది సర్పంచులు వాళ్ళు వీళ్ళు డెవలప్ చేశారు. మీరు చెప్పండి, మీరు ఇదే స్కూల్లో చదువుకున్నారా? నా పేరు రమేష్. నేను కమిటీ మెంబర్ను. నేను ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. అప్పుడు మాకు 7th వరకే ఉండే. 7th వరకు నేను ఇదే స్కూల్లో ఇదే ప్లేస్లో ఉండే. ఇంతకుముందు ఇక్కడ బిల్డింగ్ కూడా ఉండే, అది శిథిల వ్యవస్థకు వస్తే దాన్ని డిస్మెటల్ చేసేసిన తర్వాత ఇక్కడ కనీసం ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి రూమ్స్ కూడా లేకుండే. సో దాతల సహకారంతో 3 రూమ్స్ నిర్మించుకున్నాం. తర్వాత ఉన్న శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి రూమ్స్ని కూడా కొద్దిగా మైనర్ రిపేర్ చేసి వాటిని కూడా యూజ్ చేసుకుంటున్నాం. సో మాకు ఎట్ ప్రజెంట్ అయితే ఖచ్చితంగా బిల్డింగ్ అవసరం. స్కూల్ పిల్లలకి ఇప్పుడు పెరిగిన స్ట్రెంత్కి అనుగుణంగా 130 నుంచి 140 మంది స్ట్రెంత్ ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగా తరగతి గదులు నిర్మాణం కావాలి. ఆల్మోస్ట్ ఇంకొక 5-6 మంత్స్లో నెక్స్ట్ ఇయర్ వరకు 200-250 వరకు స్ట్రెంత్ మ్యాక్సిమం అవుతారు. సో వాళ్ళకి సరిపడా బిల్డింగ్ను ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గవర్నమెంట్ నుంచి మేము ఆశిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇదే స్కూల్ కాదు, ప్రతి స్కూల్ను కూడా గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి ప్రతి స్కూల్ను కూడా డెవలప్ చేయాలని మా యొక్క కమిటీ మెంబర్స్ ప్లస్ హెచ్ఎం సారు మా ఊరి తరఫున మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తుండే, అంటే మీరు అందరు కూడా ఇంగ్లీష్ మీడియం వైపు వస్తున్నారు, స్కూల్ బస్సులు బంద్ చేయించారు. అంటే మేము వాళ్ళను రిక్వెస్ట్ చేసింది లేదు, ఏం లేదు. అయితే మేమేం చేసుకున్నాం అంటే స్కూల్లో స్టడీ బాగుంటే ఆటోమేటిక్గా పేరెంట్స్ కన్విన్స్ అవుతారని మేము ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది ఏంటంటే మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినాం. దాదాపు మేము ఒక టీం మెంబర్స్ ఉంటే మా 20-30 మంది పిల్లలను మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి స్కూల్ను డెవలప్ చేయడం స్టార్ట్ చేసినాం. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అని కాన్సెప్ట్ తీసుకొస్తుంది, కానీ మేము 1 year బ్యాకే చేసినాం. పిల్లలు ఎందుకు వేరే స్కూల్కి వెళ్తున్నారంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇక్కడే ఇంప్లిమెంట్ చేసి టై, షూ, బెల్ట్ అని చెప్పేసి సిస్టమేటిక్గా పెట్టి పిల్లలు ప్రైవేట్కి ఎట్లా వెళ్తారు సార్, బస్లోనో ఆటోనో వెళ్తారు. ఇక్కడ కూడా అంతే, పిల్లలను పొద్దున ఆటో తీసుకొని ఆటోలో పికప్ తీసుకొని ఈవినింగ్ డ్రాప్ చేసేస్తారు. అంటే ప్రైవేట్లో ఏవైతున్నాయో ఐడి కార్డు కానీ, టై కానీ, షూ, బెల్ట్, ఇది గవర్నమెంట్ స్కూల్ లాగా ఉండదు.
గవర్నమెంట్ రన్ చేస్తుంది అంతే, మిగతాదంతా ప్రైవేట్ స్ట్రక్చర్లు అలాగే ఉంటుంది. డిజిటల్ క్లాసులని, అక్కడ స్పోర్ట్స్ ఆడుకోవడానికి, స్నాక్స్ తినడానికి బాక్సులు స్నాక్స్ తీసుకొని వస్తారు. మధ్యాహ్నం మంచిగా సార్ అంతా ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెడతాడు. అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ నర్సరీ ప్రీ ప్రైమరీ అనుకుంటున్నారో మేము 1 year బ్యాకే ఇంప్లిమెంట్ చేసినాం. 23-26 మంది ఉండే స్టూడెంట్స్ ఇప్పుడు 136 అయ్యారు. ఈ ఇయర్ కొత్తగా 40 మంది జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎవరు అంటే ప్రైవేట్కి వెళ్ళే వాళ్ళే. అంటే మనం వెళ్ళి కలిసింది కాదు, బడి బాట ప్రోగ్రామ్ అని కాదు, స్కూల్లో జరిగిన ఇది చెప్తున్న స్టడీ ఇవన్నీ చూసి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అంటే జీవదాన్ స్కూల్ అని టాప్ స్కూల్ ఉన్న కామెడీలో ఉన్న స్కూల్స్ నుండి ఇక్కడికి వచ్చి అడ్మిషన్ కోసం వస్తున్నారు. సారే కొన్ని టెస్టులు పెట్టుకుందని రిజెక్ట్ చేయడం కూడా అవుతుంది. ఎందుకంటే మేము ఆ స్టాండర్డ్లో ఉన్నాం. అయితే ఇక్కడ నర్సరీ నుంచి 5th వరకు ఈ స్కూల్లో ఉంది సార్. ఇక్కడ నుంచి 5th వెళ్ళిన వారికి హై స్కూల్ వాళ్ళు కూడా సార్లు కూడా ముందుకు వచ్చి అక్కడ 6th నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. అంటే 2 స్కూళ్ళు, నర్సరీకి వస్తే 10th వరకు మా స్కూల్లోనే చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో చదవాలని మేము నిర్ణయించినాం సార్. ఇది ప్రధానోపాధ్యాయులు ఉన్నారు దీనికి అందరికి సంబంధించి. సార్ ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది మీకు? ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా ఒక స్కూల్ని ఇంగ్లీష్ మీడియం వైపు తీసుకురావడానికి ప్రధాన కారణం? అయితే నేను ప్రైవేట్ స్కూల్లో చేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా నేను 33 సంవత్సరాల సర్వీస్ చేశాను. ఇంకా 2 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అవుతాను. కానీ ఈ రిటైర్మెంట్ లోపట్నే ఇక్కడ కేసంపల్లి గ్రామంలో నేను అక్టోబర్ 23 నాడు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. 23 మంది స్ట్రెంతే ఉండే. అందులో ఈ 24-25 విద్యా సంవత్సరానికి ఇది 0 స్కూల్ అవుతుండే. దాన్ని పునర్జీవనం చేద్దాం. ఎందుకంటే కామారెడ్డికి నియరెస్ట్గా ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఆ గ్రామాల్లో మినిమం ఈ స్కూల్ను డెవలప్ చేద్దాము, స్ట్రెంత్ పెంచుదాము. ఎందుకంటే ప్రైవేటుకు వెళ్ళే పిల్లలు మన వైపు ఆకర్షించాలి అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే విలేజర్స్ నుంచి మాట్లాడి మరి తరగతి గదులు లేవు, తరగతి గదులని అందులోనే అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కొంత నిధులు వచ్చాయి. దాన్ని కూడా స్కూలు పోయించి 8-9 లక్షలు దాతల సాయంతో మేము తీసుకొచ్చి మరి ఈ పాఠశాలను డెవలప్ చేశాము. ఇప్పుడు 136 మంది పిల్లలు ఉన్నారు. మరి ఈ ప్రాథమిక పాఠశాలను కూడా పిల్లలు పెరగాలి అంటే బేస్లో ప్రీ ప్రైమరీ ఉండాలి అని అంటే ఆ తోడు అంగన్వాడీ కూడా ఉండాలి. అంగన్వాడీ ప్రీ ప్రైమరీని జత చేస్తూ మనకు ఫస్ట్ క్లాస్కు రావాలి అని అంటే మినిమము స్టాండర్డ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను ప్రీ ప్రైమరీని కూడా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము ఆదేశానుసారం లాస్ట్ ఇయరే నేను ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా ఇంప్లిమెంటేషన్ చేశాను. దాని ద్వారా ఇప్పుడు నాకు 27 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్కి జాయిన్ అయ్యారు. అట్లా ఆ విధంగా స్ట్రెంత్ మనకు పెంచుకుంటూ పోయాము. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు అవసరం ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవాలంటే ఆట వస్తువులు ఉండాలి. ఆట వస్తువులు కావాలి అని అంటే మనకు ఎవరైనా దాతలు కావాలి. ప్రభుత్వ సాయం ఇచ్చినా కానీ మనకు కావాల్సినంత సదుపాయం ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి మరి దాతల సాయంతో ఈ వీడీసీ కమిటీతో మాట్లాడి వీళ్ళని ముందుకు తెచ్చాను. యాక్చువల్గా ఏంటంటే విలేజ్ ప్రజలు ఇంపార్టెంట్, ప్రజల సహకారంతో ఎవరు కూడా లాస్ట్ ఇయర్ అందరూ బస్సులలో వెళ్ళేవారు. ఇప్పుడు ఎవ్వరు కూడా బస్సులు పోకుండా కేసంపల్లి గ్రామంలోనే చదువుకుంటున్నారు. మరి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు మళ్ళీ మనకు 6th క్లాస్ కూడా ప్రైవేట్ స్కూల్కి పోకూడదు. ఎందుకంటే 1 to 5th చదివి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పోవాలంటే ఇబ్బందికరం. కాబట్టి ఇక్కడనే ఉన్నటువంటి వాళ్ళతో మళ్ళీ మాట్లాడి ఇక్కడనే 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో 1వ తరగతి నర్సరీలో జాయిన్ అయినటువంటి పిల్లడు 10th క్లాస్ వరకు ఇక్కడనే చదవాలనేటువంటి కృతనిశ్చయంతో మరి మా ఉపాధ్యాయ బృందము గ్రామస్తుల చేత వాలంటీర్లను కూడా ఇచ్చారు సార్. వాళ్ళందరి సహకారంతో ఏదైనా నేను ఒక హెడ్ మాస్టర్గా చేయలేను. మా ఉపాధ్యాయ బృందం కూడా గుణాత్మకమైనటువంటి విద్యను అందించడానికి ముందుకొచ్చారు. వారు కూడా కష్టపడుతున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే మనకు వచ్చేది బడుగు బలహీన వర్గాల పిల్లలే. కాబట్టి వాళ్ళను మనము కాపాడుకోవాలంటే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్తోనే నేను ఈ స్కూల్ను చేశాను సార్. ఇది ఏదైనా సరే నేను రిటైర్మెంట్ అయినా ఈ స్కూలు కంటిన్యూషన్ పునాది వేసినామంటే ఆటోమేటిక్గా ఇల్లు తయారైనట్టు ఈ స్కూల్ కూడా మనగడ చెందుతుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. స్కూల్ పిల్లాడు ఉన్నాడు వాడిని అడుగు. నీ పేరు ఏం పేరు? ఎన్నో క్లాస్? నేను 4th క్లాస్. నేమ్ ఇస్ నీలకాంత్. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా? అవును. ఎట్లా ఉంది మీ స్కూల్? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లాగుందా, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ లాగుందా? మంచిగానే ఉంది. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు కదా, మరి ఇక్కడ ఉందా? ఉంది. మీ సార్లు బాగా చెప్తున్నారా? చెప్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు ఒక స్కూల్ని ఎలా తీర్చిదిద్దారో మనం ఇక్కడ చూడొచ్చు. విద్యార్థులందరూ కూడా తమ ఇంగ్లీషు బోధనలో
అభ్యసిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఒక పాఠశాలను తీర్చిదిద్దినారు ప్రధానోపాధ్యాయులు. ఒక మూతపడుతుందన్న స్కూల్ని తిరిగి పునర్జీవం చేసిన పరిస్థితి కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మొత్తంగా ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఈ స్కూల్కు సంబంధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామం అందరూ కూడా ఐక్యంగా ఉండి గ్రామాన్ని, మా గ్రామంలో ఉన్న పాఠశాలని ఉన్న ఇంగ్లీష్ మీడియం వైపు పరిగెడుతుంది. కేవలం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకే కాదు ఇంగ్లీష్ మీడియం, పూర్తి స్థాయిలో మరి 5 తర్వాత కూడా ఉన్నత పాఠశాలలో కూడా ఇంగ్లీష్ని చదివే దిశగా వారికి అందరికీ కూడా ఈ గ్రామస్తుల సహకారంతో 6వ తరగతిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. రోజు సంవత్సరం వారీగా రోజు ఒక తరగతి 10th వరకు కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పే దిశగా గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడైనా సరే ఉపాధ్యాయులు వస్తూ పోతుంటారు, కానీ గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి ఈ గ్రామంలో ఉన్న పాఠశాలని ఇంగ్లీష్ మీడియం వైపు పరుగులెడుతున్న పరిస్థితుల్లో మేము కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తామని గ్రామస్తులందరూ ఏకతాటిగా ఉండి మూతపడుతుందన్న స్కూల్ని తిరిగి పునర్జీవనం వైపు పరుగులెత్తించారు ఈ గ్రామస్తులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.